హలో. నమస్తే అండి. వెంకటరామ గారు. వెంకటరామన్. యాహ్! నమస్తే. నమస్తే సార్. ఓకే. చెప్పండి. ఇవాళిచ్చిన సెషన్ పార్లమెంట్‌లో దాని గురించి చేశారు. బావుంది. అయితే నేననుకునేదేమంటే కమ్యూనిస్ట్స్ 50 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువ చేస్తున్నారు గదా! హిందూ మతం మీద. మరి ఇది రాహుల్ గాంధీ చేసిన దాంట్లో 1% కూడా లేదు. దాని మీద. అయితే టైమ్ బీయింగ్‌లో వస్తుంది. ఇంకోటి నేను గమనించిందేమిటంటే కాన్స్టిట్యూషన్‌లోనే ఈ రిలిజియన్ లేదా కాస్ట్ ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఈ సమస్యలనేవి వస్తున్నాయి. మీకు డాక్టర్ సమరం గారు తెలిసే ఉంటారు మీకు. హ్మ్. విజయవాడలో జీసం ఉంటారు. తెలుసు. చెప్పండి. విన్నారా గోర పేరు డాక్టర్ సమరం? తెలుసు. గోర గారు ఆ! ఓకే. ఆయన చెప్పండి. ఆయన ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఏబీ ఆనందజ్యోతికి. ఆయన 20 ఇయర్స్ ఫైట్ చేశాడు. అంటే ఆయనకొక నో కాస్ట్, నో రిలిజియన్ అన్నాడు. నాకు కాస్ట్‌తో సంబంధం లేదు, రిలిజియన్‌తో సంబంధం లేదని. ఆ సర్టిఫికేట్ ఆయన తీసుకోవడానికి 20 ఇయర్స్ ఫైట్ చేయాల్సొచ్చింది. అది ఒక ఇంటర్వ్యూ చూసాను ఆయనది నేను. కాదండి. చూసినప్పుడు మీరు మీ ఇంతకి పాయింట్ చెప్పండి. కాదు, మీ పాయింట్ ఏంటి? ఆ! రాహుల్ గాంధీ చేసేదానికంటే కూడా ఆల్రెడీ ఈ కమ్యూనిస్టులు గాని, నాస్తికులు గాని ఎక్కువ మంది హిందూ చేశారు. సమాజం చేశారంట. అదేనా మీ చేశారు పాయింట్? కాబట్టి, ఆ! కాబట్టి దీన్నేం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ అంటే అంతే. మీరేం చెప్తున్నారంటే ఈ లలిత్ కుమార్‌కిను, కిరణ్ అక్కకి, అమోఘ్‌కి తర్వాతేమో ధర్మరాజం భాస్కర్ రాజ్‌కి మీరేం చెప్తున్నారంటే మీరేం వర్రీ అవ్వకండి. రాహుల్ గాంధీని పట్టించుకోకండి అని చెప్తున్నారు. అంతేనా? అంతే. ఓకే. సరే, అంతకుముందు గుడ్ ఆల్రెడీ మెసేజ్ ఉంది. మీరేం చేస్తారంటే, ఒకటి మీరేం ఆ! చేస్తారంటే ఇప్పుడు ఆ భగవద్గీత షో నడుస్తుంది కదా! మన ధర్మ మార్గం భాస్కర్ రాజు దాంట్లోని. అదయిపోయిన ఆ! తర్వాత మీరెళ్లి చెప్పండి. మీరు ఒక వీడియో చేశారండి రాహుల్ గాంధీ మీద. నేను చూసాను. కానీ మీరందరూ అనవసరంగా వర్రీ అవుతున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చేసింది 1% కూడా లేదు. మన కమ్యూనిస్టులతో పోల్చుకుంటే. అందువల్ల మీరు అతన్ని తేలిగ్గా తీసుకోండి. అతను ఇంకా మన బడ్డీ. ఎందుకంటే ఆయన పెద్దగా ఏం తిట్టలేదు. అంతకంటే ఘోరంగా తిట్టినోళ్ళు చాలా మందున్నారు. రాహుల్ గాంధీ పెద్ద డ్యామేజ్ ఏం చేయడు. అతని గురించి మీరేమి ఇంకా షోలు చేయకండి అని చెప్పండి ఎళ్లి. ఆల్రెడీ ఓసారి చెప్పాను గూడా ఆయనకి నేను. కమ్యూనిస్టులు ఎప్పుడో చేశారని. అంటే ఇంకోటి ఏమన్నాడండి ఆయన? ఈయన అంటే ఏమన్నాడాయన? ఆ! అలా అంటే ఆహ్, మ భాస్కర్ రావు ఏమన్నాడు? ఆయ అంటే ఆయన ఆన్సర్ ఓకే. ఓకే అంటాడు. అంతకంటే ఏమంటాడాయన. అదేమంటాడు. ఓకే. ఇంకోటి సరే, ఈయన సరే, సరే. ఆ! నఫరత్ ఆ! నఫరత్ నఫరత్. నఫరత్ అది ఇది అన్నారు. ఆ! ఏదో హింస హింస అన్నారు. ఆ! మరటైతే వీళ్ళ నాయనమ్మ గారు చేసిన ఎమర్జెన్సీ గాని, ఇక్కడ జయాంధ్ర మూవ్‌మెంట్ జరిగింది. ఆ! ఆహా! జయాంధ్ర మూవ్‌మెంట్‌లో చేసిన హింస గాని, అదంతా హింసే గదా! అదే నేను అనుకున్నా. ఇంకా మీరు వాళ్ళు చెప్పలేదేంటి అనుకున్నా. ఆ! అంటే మీరేం వాళ్ళు చెప్తున్నారంటే చేసిన అదే ఆ! మీరు చెప్పేదేంటంటే ఇందిరాగాంధీ గారు ఆ! ఎమర్జెన్సీలో చేసిన హింస చాలా ఎక్కువుంది గనక రాహుల్ గాంధీ గారు అది మానేసేసి ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, హిందుత్వ వాళ్ళు చేసేది హింస అంటున్నాడు. నిజమైన హింస అంతా కూడా ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారి టైంలో జరిగిందంటున్నారు. అదేనా మీరు చెప్పేది? అంతే గదా! మరి. వా వా ఈ హింస ఎందుకలాగా? ఎమర్జెన్సీ అసలు ఎందుకొచ్చిందో తెలుసా కాబట్టి మీకు? ఎమర్జెన్సీ ఆ! ఎందుకొచ్చిందో తెలుసా మీకు? ఎమర్జెన్సీ ఎందుకొచ్చిందో తెలుసా మీకు? ఎమర్జెన్సీనా? హ్మ్. ఇందిరాగాంధీ గారు ఏమో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు? ఎందుకు తీసుకొస్తారంటే ఎవరైతే పవర్‌ని ఆహ్, హోల్డ్ చేసుకోవాలనుకుంటారో, ఎలాగైనా పవర్‌లో ఉండాలనుకుంటారో వాళ్ళు అసలు ఎమర్జెన్సీ ఎందుకు తీసుకొస్తారు. అనుకున్నారు? ఎవరైనా. ఎందుకు పట్టుకొచ్చింది? ఏంటి సార్? అసలు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అవసరం ఏంటి? ఏ కోర్టు తీర్పు వల్ల తీసుకొచ్చారు? ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి మీద అటాక్ రండి ప్రజలందరూ రండి, ఈ ప్రభుత్వాన్ని దింపుదాం అనే కాల్ వల్ల అసలు ఎమర్జెన్సీకి కారణాలు తెలుసా మీకు? అదే ఆవిడ ఎన్నికల్లో గెలిచింది. కరెక్టేనండి. ఆ గెలిచిన ఎమర్జెన్సీలో హింస ఏం జరిగింది? హింస అంటే ఏంటి? ఇప్పుడులాగా హిందువులు, ముస్లిమ్స్‌లు కొట్టుకుంటారా ఎళ్లి అని ఇందిరాగాంధీ గారు ఏమన్నా కాల్ ఇచ్చారా? ఆహ్, ఇందిరాగాంధీ ఆహ్, గారు ఇ ఇప్పుడు ఇ కంపారిజన్ ఇందిరాగాంధీ గారు ఇవ్వక్కర్లేదు. మీరేం చేసారో చెప్పండి. ఇ ఎమర్జెన్సీలో హింస ఇవ్వక్కర్లేదు. ఏం జరిగింది? ఆ! ఇప్పుడులాగా. రైట్స్ అన్నీ ఉండవు గదా! రైట్స్ ప్రజలకుండే ఉండవు. అవును. రైట్స్ అన్నీ ఎమర్జెన్సీలో రైట్స్ ఉండవు. అవుతాయి. అవును. ఆ! అవుతాయి. ఇంకొకటేమన్నా మీరు మోడీ గారి గురించి రకరకాల ఫోటోలు పెట్టారు. కానీ అవును. ఈ ఎమర్జెన్సీలో గూడా ఆయన కొన్ని మారు వేషాలు సర్దార్‌లాగా యేసుకున్నాడు. సర్దార్‌లాగా తిరిగాడు. హ్మ్. తప్పించుకొని ఎమర్జెన్సీలో తిరిగాడు. అంటే మీరు దాన్ని గూడా పెడితే చెప్పేదేంటంటే బావుండు. ఎమర్జెన్సీలో హింస ఎక్కువ జరిగిందంటారు అంతేనా? అందువల్ల ఎమర్జెన్సీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ హిందుత్వ పేరు మీద గాని, ఈ ఇస్లాం మీకు మచిలీ మీద గాని, ముజరా అని గాని, లేకపోతే మీ మంగళసూత్రాలు ఎత్తుకెళ్ళిపోతారు అని
ఈ మోడీ గారు గాని, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, వీళ్ళు ప్రచారం చేస్తున్న హిందుత్వ వాళ్ళు ఇప్పుడు చేశారు కదా! మీకు చూపించాను కదా! వీళ్ళు చేస్తున్నది అవును. జై శ్రీరామ్ అనకపోతే కొట్టడాలు, తన్నడాలు గాని, తర్వాతేమో బీఫ్ తింటున్న వాళ్ళని మా ధర్మంలో ఆవుని నువ్వు తింటావా అని చంపేయడం గాని, ఇటువంటి హింస కంటే కూడా ఎమర్జెన్సీలో హింస ఎక్కువ జరిగిందంటారు. అంతేనా? అందువల్ల అలా జరిగింది గనక వీళ్ళెవరికీ కూడా ఇప్పుడు జరిగే హింస కోసం మాట్లాడే అర్హత లేదు. అదేనా మీరు చెప్పేది? మాట్లాడే అర్హత లేదు అనటంలేదు. మీరు మీరేమన్నా అంతకుముందు చెప్పండి. జ మీరు జ చెప్పిన పాయింట్ ఏంటి? అంతకుముందు ఎ ఎ జరిగింది కరెక్టే. ఎందుకనక జరిగింది ఒప్పుకుందాం. మా ఇందిరాగాంధీ అవును. గారి టైంలో జరిగింది ఒప్పుకుందాం. అవును. అలాగే గోద్రా టైంలో హింస జరగలేదు. అంతకంటే ఎక్కువ ఎమర్జెన్సీలో జరిగింది. మన గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు, మన గుజరాత్ అల్లర్ల కంటే కూడా ఎమర్జెన్సీ అల్లర్లలో జరిగిన హింస ఎక్కువ గనక మీరు గుజరాత్ అల్లర్ల కోసం మాట్లాడకండి అంటే ఎలాగుంటదో, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్‌లో హింస, 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 నఫరత్, నఫరత్ అన్నారు గనక అంతకంటే ఎక్కువ వాళ్ళ నానమ్మ గారి హయాంలో జరిగింది గనక గాంధీ గారికి మాట్లాడే అర్హత లేదు. లేదా ఆయన మాట్లాడేది కనుక ఎక్కువ హింస అప్పుడు జరిగింది. ఇప్పుడు జరగట్లేదు. అదేనా మీరు చెప్పేది? మాట్లాడవచ్చు. ఎందుకంటే మాట్లాడడం ఫ్రీడమ్ పక్కనెట్టండి. ఆఫ్ ఇందిరాగాంధీ గారి మాట్లాడ హయాంలో ఎమర్జెన్సీలో ఎక్కువ హింస జరిగింది. రాహుల్ గాంధీ గారు అనుకున్నట్టుగా ఇప్పుడు జరగట్లేదు. అదేనా మీరు చెప్పేది? జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. మాట్లాడవచ్చు. దాని గురించి అసలు ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ ఎందుకు పట్టుకున్నారు కేసులు చెప్పండి? ఎమర్జెన్సీని ఎందుకు కంపేర్ చేశారు? రాహుల్ గాంధీ గారు నఫరత్, 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 హింస, 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 లైస్, లైస్, లైస్. హిందూ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు చేసేది. అన్న మాటకి కౌంటర్ ఆర్గ్యుమెంట్‌గా మీరు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారు? మీరు ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నారు? అవును. వాళ్ళు చేసింది అదే గదా! హ్మ్. వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు దాని గురించి వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి మోరల్ రైట్ ఎలా ఉంటుంది? ఆ! మోరల్‌గా ఉండదుగా రైట్. ఎమర్జెన్సీలో ఆ! ఇందిరాగాంధీ చేశారు గనక ఆ ఫ్యామిలీలో పుట్టిన ఎవరికైనా సరే మోరల్ హక్కు ఉండదింక. అదేనా చెప్పేది మీరు? ఉ ఉండదు. ఎందుకంటే ఆ ఆహా! బొమ్మ పెట్టుకొని తిరుగుతున్నారు గదా! ఎవరు సార్ ఓట్ మీరు? ఓ అసలు మీరు మీ అవునండి. మీరు 62 సంవత్సరాలు ఎంతో చెప్పారు కదా! మీ ఏజ్. ఆ! అంటే ఒక వేసుకోండి ఫ్యామిలీలో 61. పుట్టిన వ్యక్తికి ఆళ్ళ ఫ్యామిలీలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు గనక, ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు వాళ్ళ రాజీవ్ గాంధీ గాని, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారిని అందరూ నైతికంగా హక్కును కోల్పోతారు. అంతేనా మీరు చెప్పింది? మాట్లాడే అర్హత అంతే. ఉండదు ఓకే. ఆళ్ళకి. ఆహ్, అదే. మీరు మా ఛానెల్‌కి మీరు ఇంకొకసారి అండి మిమ్మల్నొస్తే మేము తీసుకోమండి. ఎందుకంటే, రైట్. థాంక్ యూ. రైట్. చెప్పింది థాంక్ వినండి. చెప్పింది వినండి. మీ ఏజ్‌కి గాని, మీకు గాని గౌరవం ఇచ్చి, మీరేదో మేము నఫరత్, నఫరత్ అని చెప్పాం గదా! ఇదే నఫరత్ అంటే. యాక్చువల్‌గా విద్వేషాలు రెచ్చగొట్టడం గాని, ఈ కల్ట్‌లో ఉంటారు హిందూ సమాజానికి సంబంధించినోళ్ళని గాని చెప్పేదేంటంటే, ఇందుకే అనమాట. ఈ, ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఒక ఇప్పుడు చూసారా? ఇప్పుడు చెప్పులు కుట్టుకున్నోడనుకోండి, ఈ వర్ణ వ్యవస్థలో ఉన్న ఏదైతే ఉందో, అటువంటి ఆలోచనలే మీరు చెప్తున్నారు. ఇందిరాగాంధీ గారు ఎప్పుడో ఎమర్జెన్సీ పెట్టి చేశారు గనక, ఇందిరాగాంధీ ఫ్యామిలీలో ఉన్న ఏ వ్యక్తికి కూడా నైతికంగా ఇప్పుడు జరిగే హింస కోసం మాట్లాడే అర్హత కోల్పోతారని చెప్పడం అనేది సిగ్గుచేటండి. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు వెంకటరమణ గారి తాతగారు పొలం గట్టులో కనుక ఆయన ఆయన ఏంటి డెఫికేషన్ చేస్తుంటే గనక వెంకటరమణ గారు టాయిలెట్ కట్టడానికి అర్హత కోల్పోయినట్టు అనమాట. ఇదే కరెక్ట్. లాజిక్. యాహ్! అంతే కదండి. ఇప్పుడు మీ తాతగారు ఆబ్వియస్లీ పొలం గట్టు దగ్గరికే వెళ్ళుంటారు కదా. సో మీరు స్వచ్ఛ భారత్ లో నేను పాలు పంచుకుంటానంటే నేను అన్నాను అనుకోండి, మీరు నైతిక హక్కు కోల్పోయారు. మీ తాతగారు పొలం గట్టు దగ్గరికి టాయిలెట్కి వెళ్ళేవారు కదా, మీరు ఎట్లా స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడతారు, మీకు నైతిక హక్కే లేదన్నాను అనుకోండి. సేమ్ ఆ లాజిక్, అదే లాజిక్. ఓకే. సరే బయలుదేరండి వెంకటరమణ గారు. మీరు ఏదో కొద్దిగా ఇది చాలా ఒక రబ్బిష్ కైండ్ ఆఫ్ లాజిక్ అండి ఇది. ఆ! ఏంటంటే ఏదో ఎవరేదో చేశారు కాబట్టి మన వాళ్ళకి దాని గురించి మాట్లాడడానికి ఉండదన్నమాట. అర్హత లేదు. అదే చెప్తున్నాను గదా! వాళ్ళు ఎవరి అందుకనే పనులకి వాళ్ళని జవాబుదారీ చేయాలి. అంతేగాని వాళ్ళ పిల్లల్నిను వాళ్ళ మనవళ్ళని కాదు జవాబుదారీ చేసేది. అది. ఇప్పుడు అలా ఎవరైతే ఎమర్జెన్సీ టైంలో ఎవరైతే హింసకు పాల్పడ్డారో వాళ్ళు ఇంకా బతుకుంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద జైలు కేసులు పెట్టి అది. వాళ్ళని అకౌంటబుల్ చేయాలి. అలాగే బాబ్రీ మసీద్ కూల్చివేతప్పుడు ఏవైతే చేశారో దానికి చేయాలి, గోద్రాకి చేయాలి, అందరికీ చేయాలి. ఎవరు చేసిన పనులకి వాళ్ళది అకౌంటబిలిటీ. అంతేకాని వాళ్ళ పెళ్ళాలదిను, వాళ్ళ పిల్లలదిను, వాళ్ళ మనవలది కాదు. మొగుడు చేసిన పనులకి వైఫ్ని అత్యాచారం చేయడం కూడా ఈ టైప్ ఆఫ్ లాజిక్కే. వెంకటరమణ గారు మన ఎంతకైతే గొప్పగా చెప్పారో ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు రబ్బిష్ లాజిక్. వెంకటరమణ గారు లాంటోళ్ళే గదా! 'బిల్కిస్ బాను' మీద అత్యాచారం చేసి వాళ్ళు ఎగ్జాక్ట్లీ. సో చంపేసింది. అది ఆ మెంటాలిటీ వల్లే. సరేనండి. సో, ఇలాంటోళ్ళు వస్తూ ఉంటారనమాట. మనకి అప్పుడప్పుడు ఈ భావజాలం ఏంటో మనకు తెలియాలి.
ఈ తనకు తానుగా హిందువులుగా చెప్పుకొని ఒక నైస్‌గా మొదలుపెట్టాడు. పెద్ద పట్టించుకోలే ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? మన కమ్యూనిస్టుల నుంచి మొదలుపెట్టాడు. తిరిగి బయటికి ఇలా వస్తారనమాట. వాళ్ళ మైండ్ సెట్. గుడ్. మనకి ప్రాగ్మాటిక్ నాన్ బిలీవర్ వచ్చారండి. నేను తర్వాత శంకర్ గారిని తీసుకుంటాను. మైక్ గనుక సెట్ అయితే.